హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి రైనీ సీజన్ వచ్చేసింది కదా, సమ్మర్ సీజన్ వెళ్ళిపోయింది కదా. మన మొక్కల గురించి మనం ఏం మాట్లాడుకోవాలి. నేను లాస్ట్ వీడియోలో వట్టివేరు క్రాప్ గురించి చెప్పాను కదా, నేను ఎలా ప్లాంటేషన్ చేశాను అనేది. దానికి చాలా వ్యూస్ వచ్చినాయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోలో నేను పీస్ లిల్లీ ప్లాంటేషన్ అండ్ ల్యాండ్స్కేపింగ్ అండ్ ఫ్రంట్ యార్డ్ గార్డెనింగ్ డిజైన్ గురించి చెప్తానండి. ఈరోజు మా ఇంటి ముందున్న ఈ ఫ్రంట్ యార్డ్లో నేను పీస్ లిల్లీ గార్డెన్ని చేద్దాం అనుకుంటున్నా. దీన్ని నేను ఎలా ప్రిపేర్ చేశాను, సాయిల్ బెడ్ ఎలా చేశాను అనేది క్లియర్గా మీకు పీస్ లిల్లీ యొక్క ప్లాంట్ కేర్, ఫర్టిలైజర్, వాటరింగ్ అంతటితో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎంతో ఉపయోగమైన ఇండోర్గా పెంచుకునే పీస్ లిల్లీ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తా. ఓకే. అండ్ నేను ఫస్ట్ ఇక్కడ యాలుకల మొక్కలు ఓవర్గా గ్రో అయిపోయినాయి అన్నమాట. సో వాటిని ట్రిమ్ చేసేసుకున్నాను. వీటిని కంపోస్ట్లో బిన్లో వేసేస్తానమాట. ఎక్కడైనా గార్డెన్ వేస్ట్ ఉన్నా నేను ఇలా కంపోస్ట్ చేసుకుంటానండి. ఈ డ్రై లీఫ్ కంపోస్ట్ అనేది ఏ ప్లాంట్కైనా కూడా చాలా చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ మన గార్డెన్లో వేస్ట్ మనం ఇలా కంపోస్ట్ని చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రిమ్ చేసిన తర్వాత యాలికల్ ప్లాంట్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు నేను ప్లాంటేషన్ చేసే పీస్ లిల్లీస్ ఇవన్నమాట. సమ్మర్లో బాగా డ్రై అయిపోయినాయండి పాపం ఈ ఎండకన్నమాట. సో వీటిని నేను సెపరేట్ చేసి రీపాట్ చేయాలి. రీపాట్ చేయడం ఎందుకు, ఈ ఫ్రంట్ యార్డ్ మొత్తంలో పీస్ లిల్లీ గార్డెన్ చేసేద్దాం కదా అని ఒక ఐడియా వచ్చిందనమాట. వచ్చిందే తడువుగా ఈచ్ ప్లాంటర్ని ఓపెన్ చేస్తే నాకు 8 ప్లాంట్స్ వచ్చినాయండి. ఒక్కొక్క ప్లాంట్ని సపరేట్ చేసేసి నేను ఇట్లా ఒక హోల్ డిగ్ చేసేసుకుని వర్మీ వేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. రూట్ సిస్టమ్ చూసారా ఎంత బాగా డెవలప్ అయిందో. సో మొత్తం నాకు ఇక్కడ 4 ప్లాంటర్స్ ఉన్నాయి. 4 ప్లాంటర్స్లో 4x32 ప్లాంట్స్ అయితే వచ్చినాయి అన్నమాట. సో ఈచ్ ప్లాంట్ని నేను ఇలా పెట్టేసుకుంటున్నాను. సో ఇది పెడుతూ నేను మీకు పీస్ లిల్లీ ప్లాంట్ యొక్క కేర్ కూడా చెప్పేస్తానండి. మీరు ఇండోర్స్గా పీస్ లిల్లీ పెంచుకుంటే కనుక సన్లైట్, ఇండైరెక్ట్ సన్లైట్ ఉండాలి ఎప్పుడు కూడా. డైరెక్ట్ సన్లైట్ పీస్ లిల్లీ మీద పడకూడదు. ఇండైరెక్ట్ సన్లైట్ అట్లీస్ట్ 8 అవర్స్ ఉండాలండి. అప్పుడే ప్లాంట్ హెల్తీగా గ్రో అవుతుందన్నమాట. నెక్స్ట్ వాటర్లో ప్లాంట్లో మాయిశ్చర్ ఉండేలా చూసుకోవాలి, కానీ వాటర్ స్టాగ్నెంట్గా ఉండేలాగా అస్సలు చూసుకోకూడదు. అంతేకాకుండా లీవ్స్ని అప్పుడప్పుడు వెట్ క్లాత్తో తుడుచుకుంటూ ఉండాలన్నమాట. ఇకపోతే డ్రై లీవ్స్, ఎల్లో కలర్ లీవ్స్ని ఎప్పటికప్పుడు కట్ చేసేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్లవర్స్ వస్తాయి కదండి, ఈ ఫ్లవర్స్ వచ్చిన 4 డేస్కి ఇవి వాడిపోతాయి. అప్పుడు మనం వెంటనే కట్ చేసేసుకుని మట్టిలో పెడితే కొత్త మొక్కలు వస్తాయి. అంతేకాకుండా అలా కట్ చేయడం వల్ల ప్లాంట్ యొక్క ఎనర్జీ సేవ్ అయ్యి ప్లాంట్ యొక్క గ్రోత్కి హెల్ప్ చేస్తుందన్నమాట. లేకపోతే ఆ ఫ్లవరే ఎనర్జీ అంతా తీసుకుని ప్లాంట్ వీక్ అయిపోతూ ఉంటుంది. ఇంతే కాకుండా పీస్ లిల్లీ యొక్క బెనిఫిట్స్ ఏంటో చెప్తా అండి. పీస్ లిల్లీ అనేది ఒక ఎయిర్ ప్యూరిఫైయర్. నాసా అప్రూవ్ చేసిన ప్లాంట్స్లో పీస్ లిల్లీ ఒకటన్నమాట. ఇది మనకి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని నిరంతరం ఆక్సిజన్నే ఇస్తుందన్నమాట. ఇది మనం లివింగ్ రూమ్లో కానీ బెడ్రూమ్లోని పెట్టుకోవడానికి చాలా చాలా యూస్ఫుల్. ఇండోర్స్లో ఎయిర్ని ప్యూరిఫై చేయడానికి పీస్ లిల్లీ చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. ఇంతే కాకుండా చైనీస్ అందరూ కూడా పీస్ లిల్లీని ఇంటిలో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అని బిలీవ్ చేస్తారండి. అందుకే దీని పేరు పీస్ లిల్లీ, శాంతిని ఇచ్చే మొక్క అన్నమాట. ఇట్లా నేను ఫ్రంట్ యార్డ్లో ఒక్కొక్క మొక్కని పెట్టేస్తాను అన్నమాట. అయితే దీనికి వాటరింగ్ కూడా ఇచ్చేస్తాను. నెక్స్ట్ మనకి పైన చూపిస్తున్నాను కదా, అట్లాంటి ఒక పీస్ లిల్లీ గార్డెన్ రావాలని విష్ చేస్తున్నాను. ఇఫ్ అన్ని కండిషన్స్ ఫేవర్ అయితే కనుక కంపల్సరీగా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఇలాంటి పీస్ లిల్లీ ప్లాంట్స్ ల్యాండ్స్కేపింగ్కి ఎలా యూస్ఫుల్ అవుతుందో కూడా మీకు మంచి ఎగ్జాంపుల్గా కూడా ఉంటుంది. అండ్ ఇంకా మీకు పీస్ లిల్లీస్ గురించి డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్స్లో పెట్టండి, నేను చెప్తాను. అండ్ చాలామంది ఫ్రెండ్స్కి నేను పీస్ లిల్లీ ప్లాంట్స్ ఇచ్చేసి ఉన్నానన్నమాట. అండ్ మనం ఒక మొక్క పెడితే చుట్టూతూ కూడా ఆ రూట్ నుంచి కొత్త కొత్త మొక్కలు వస్తూ ఉంటాయండి. సో ఎవ్రీ ఇయర్ మనం రీపాట్ చేసుకుంటే కనుక
వేరే వేరే ప్లాంటర్స్లో కానీ ఇలా మట్టిలో కానీ పెట్టుకుంటే ఎక్కువ పీస్ లిల్లీ ప్లాంట్స్ వస్తాయి. మనం ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు, ఇలా ల్యాండ్స్కేపింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి యూస్ఫుల్ ప్లాంటింగ్ ఐడియాస్, గార్డెనింగ్ ఐడియాస్ ఎన్నో నేను మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అంతేకాకుండా ఇంకా మీకు లాస్ట్ నేను ప్రజెంట్ చేసిన వట్టివేర్ వీడియో 500 వ్యూస్ పైన వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అండ్ ఆల్వేస్ హ్యావ్ హ్యాపీ గార్డెనింగ్ and wish you all a very happy gardening. Nature, if you love nature, nature loves you. And thank you so much and God bless you all.